Congratulations, you cleared the interview. Thank you. So, salary will be 5 lakhs per annum. యానమ్మా 10 లక్షలు ఇచ్చినా హైదరాబాద్ దాటికి లేదు. యానం అయితే అస్సలు రా. ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ ఫిలిం వచ్చి నాది తమిళ్లో చాప్లిన్ సామంది అని యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. ఫ్యామిలీ గురించి మాట్లాడితే మీ ఫాదర్ అసలు సూపర్ సపోర్టివ్. సో వాట్ డూ సే అబౌట్ హిస్ సపోర్ట్? హౌ డూ ఫీల్ ఇట్ యాక్చువల్లీ ఇన్సైడ్? మమ్ డాడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ పిల్లర్స్, స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా నా లైఫ్లో. చాలా అదృష్టం చేశానండి. అలాంటి ఒక పేరెంట్స్ దొరకాలంటే చాలా పుణ్యం చేశాను అనొచ్చు. ఇండస్ట్రీ అనగానే జనరల్లీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఉండే ఒపీనియన్ కాస్టింగ్ కౌచ్. సో అలాంటి సందర్భం మీకు వస్తుంది అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? కాస్టింగ్ కౌచెస్ సో తను మీ వీడియోస్ తీసారన్నారు కదా. సో సమ్ ఆఫ్ ది ఎంబారసింగ్ వీడియోస్ దట్ హీ టుక్ ఆఫ్ యువర్స్. have faced that. Congratulations, you cleared the interview. Thank you. So, salary will be 5 lakhs per annum. యానమ్మా 10 లక్షలు ఇచ్చినా హైదరాబాద్ దాటికి లేదు. యానం అయితే అస్సలు రాను. So cute. So hi, hello, namaste. Nenu mi Apurva. Welcome to iDream, and I have the cute Hrithika Srinivasan with me, and let us catch with her. Welcome to iDream. Thank you so much. So చూసారు కదా, యాక్టింగ్ లో కూడా చాలా క్యూట్ గా ఉంది. Thank you. సో హృతిక, లైక్ నీ కెరియర్ అంతా కొంచెం డిఫరెంట్ లాంగ్వేజెస్ చేసావు కదా. సో ఐ వాజ్ లిటిల్ క్యూరియస్ అనమాట. సో వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అండ్ లైక్ ప్రాపర్ తెలుగునా? అంటే నేను పుట్టింది చెన్నైలో అండి. ఓకే. సో అత్త అప్పట్లో ఐ థింక్ షీ వాంటెడ్ టు ట్రై ఇండస్ట్రీ అని మా నాన్న అత్త వాళ్ళందరూ లైక్ చెన్నైకి షిఫ్ట్ అయ్యారు ఫర్ ద ఇండస్ట్రీ. సో అప్పట్లో మొత్తం ఇండస్ట్రీ తమిళ్, తెలుగు, కన్నడ అన్నీ చెన్నైలోనే ఉండింది. సో దానివల్ల వాళ్ళందరూ చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అండ్ అక్కడ మై డాడ్ మెట్ మై మామ్, రెస్ట్ వాజ్ హిస్టరీ. నేను చెన్నైలో పుట్టాను, పెరిగింది మొత్తం బెంగళూరులో. అండ్ నౌ ఐ మీన్ అంటే మా ఫ్యామిలీ ఈజ్ లైక్ తెలుగు వాళ్ళే, లైక్ ancestors and all came from Andhra, but yeah, super. మొత్తం ఆల్మోస్ట్ సౌత్ ఇండియాని కవర్ చేశాను. ఆల్మోస్ట్ కవర్ చేసేసారు ఎక్సెప్ట్ ఫర్ మలయాళం ఒక్కటి ఉంది. ఐ థింక్ ఫ్యూచర్ లో ఐ థింక్ యూ విల్ టార్గెట్ దట్ ఆల్సో. యా, ప్రాబబ్లీ ఐ వాంట్ టు లెర్న్ మలయాళం. ఓకే, నైస్. సో ఈ 3 లాంగ్వేజెస్ మీద కూడా గ్రిప్ ఉంది? ఉందండి. ఓకే. సో నీ ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్? ఫస్ట్ ఫిలిం వచ్చి నాది తమిళ్లో చాప్లిన్ సామంది అని యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. ఓకే. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. దాని తర్వాత ఐ థింక్ ఒక గ్యాప్ ఇచ్చాను అండ్ బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ఇన్ కన్నడ, అపరూప. ఓకే, అపరూప, నైస్. సో అంటే యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ ఐ నో యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, యువర్ ఫాదర్ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సైడ్. సో అలాగా చైల్డ్ రోల్లోకి ఎంటర్ అయ్యారా? అవునండి. అంటే మై మామ్ అండ్ డాడ్ ఆర్ వెరీ సపోర్టివ్, అత్తతో పాటు. సో మై హోల్ ఫ్యామిలీ సపోర్టివ్. దానివల్ల ఐ థింక్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. ఓకే. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా చేస్తాను. ఓకే, వండర్ఫుల్. సో వెన్ యూ స్టార్టెడ్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్, జనరలీ మనకు అంత ఐడియా ఉండదు కదా అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అని. సో లేటర్ లైక్ చైల్డ్ యాక్టర్గా తర్వాత వెన్ యూ ఆర్ ట్రాన్సిషన్ ఇన్ టు అ ప్రాపర్ యాక్ట్రెస్, సో హౌ డిడ్ యువర్ మైండ్ ట్యూన్ అండ్ యూ విష్ లైక్ ఇదే నాకు కావాలి అని? అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు ఇట్ వాజ్ డాడ్ అండ్ మమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్, అయ్యో చెయ్యాలా లేదా వద్దా అని. దాని తర్వాత నాకు ఒక ట్రాన్సిషన్ ఎక్కడ మొదలైందంటే లైక్ నేను అత్త ఫిలిమ్స్ చూసాను. సో ఆ ఫిలిమ్స్ చూసి దానికి ఉన్న క్రేజ్ చూసాను. సో అందరూ వచ్చి మా అత్తని ఆ శుభలగ్నం చూసి దే విల్ కమ్ అండ్ లైక్ ఆస్క్ హర్ ఫర్ ఫొటోస్ అవన్నీ చూసాను. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఈవెన్ ఐ వాంట్ డూ యాక్టింగ్. అంటే యాక్టర్ వైజ్ కొంత యాక్టర్స్ని కూడా చూసాను. వాళ్ళు ఎంత లైక్ ఒక యాక్టర్గా ఉంటే, see if you study and you do something you'll become a banker or this one, but it's very beautiful. That life is nice. But as an actor నాకు I can be an actor, I can be a doctor, I can be an IAS అవన్నీ చూసాను. సో యాక్టర్ అవ్వాలి అనుకున్నారు.
ఇది స్టార్ట్ అయింది అప్పుడు. ఓకే. సో యువర్ ఇన్స్పిరేషన్ ఇస్ యువర్ అత్త. అత్త అండి. అత్త. ఓకే. సో వన్ ఆఫ్ హర్ బెస్ట్ మూవీస్ అంటే మీరేం చెప్తారు? శుభలగ్నం. శుభలగ్నంలో బాగా ఇష్టమా? ఎప్పుడైనా లైక్ రీమేక్ ఏమైనా చేస్తే మీకు ఆఫర్ వస్తే విల్ యూ బీ ఓ కళ్ళు మూసుకొని చేస్తానండి. ఆసమ్. సో ఫ్యామిలీ గురించి మాట్లాడితే మీ ఫాదర్ అసలు సూపర్ సపోర్టివ్. మీరు అసలు షూట్కి వెళ్ళినా ఈవెన్ ప్రమోషన్స్కి వెళ్ళినా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చినా సరే ఎవ్రీవేర్ హీల్ బీ విత్ యూ. సో వాట్ డూ సే అబౌట్ హిస్ సపోర్ట్? హౌ డూ ఫీల్ ఇట్ యాక్చువల్లీ ఇన్సైడ్? అంటే డాడ్ నాకు దొరికింది లైక్ సమ్మన్ లైక్ మై డాడ్ టు గెట్ సచ్ అ డాడ్ ఐఎమ్ రియలీ లక్కీ. అంటే చాలా అదృష్టం చేశానండి. డాడ్ ఈజ్ లైక్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు చూస్తే ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. నేను ఏదైనా టయర్డ్ అయితే లేకపోతే ఏదైనా ఇఫ్ ఐమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ ఆర్ సంథింగ్ హీల్ బీ ద వన్ టు లైక్ స్టాండ్ దేర్ అండ్ బీ లైక్ నో యూ క్యాన్ డూ ఇట్, నేనున్నాను నీతో పాటు. అలాగే మమ్మీ కూడా. సో మమ్మీ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఓకే. మమ్మీకి ఇండస్ట్రీకి యాక్చువల్లీ అంత సంబంధం లేదు. షీ ఈజ్ లైక్ టోటలీ డిఫరెంట్, లైక్ బ్యాంకర్ ఆ ఫీల్డ్లో వెళ్ళారు. సో మమ్మీ వచ్చి ఈజ్ టోటలీ డిఫరెంట్, కానీ షీ ఆల్సో సపోర్ట్స్ మీ అలాట్. సో మమ్ డాడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ పిల్లర్స్, స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా నా లైఫ్లో. చాలా అదృష్టం చేశానండి. అలాంటి ఒక పేరెంట్స్ దొరకాలంటే ఐ డన్ అ లాట్ ఆఫ్, చాలా పుణ్యం చేశాను అనొచ్చు. రైట్ రైట్. రియలీ వీఆర్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ అంత ఎంకరేజ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రొటెక్టర్ లాగా హీల్ బి లైక్ అరౌండ్ యూ, బీ దేర్ లైక్ మీరు సేఫ్గా ఉన్నారు అని వెరీ స్వీట్. ఐ బట్ అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో గివ్స్ మీ మై స్పేస్. రైట్. సో అది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఒక బౌండరీ ఉండాలి. సో ఆ బౌండరీస్ కూడా ఇస్తారు. యా, ఆ ఒక లైన్ ఉంది కదా. సో ఐ థింక్ ఐ ఆల్సో హ్యావ్ దట్ బౌండరీ. నాకు ఒక ఫ్రీడమ్ ఇస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ వెరీ కంట్రోల్. చాలా మంది అనుకుంటారు చాలా కంట్రోల్ చేస్తున్నారు. నో, హీ ఈజ్ నాట్ కంట్రోలింగ్. అంటే మాకున్న అండర్స్టాండింగ్ వేరే ఎవరికి తెలియదు. బయట చూసినప్పుడు ఎక్కడికైనా ఫాదర్ వస్తున్నారు సో చాలా కంట్రోలింగ్ అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. మాకున్న ఒక అండర్స్టాండింగే వేరు. అండ్ దాంతో వచ్చే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆల్సో ఇస్ దేర్. అండ్ దెర్ ఇస్ ఆల్సో అ బౌండరీ. రైట్. బ్యూటిఫుల్. సో యాక్ట్రెస్గా వెన్ యూ ట్రాన్సిషన్ లైక్ వాట్ వాజ్ యువర్ మెంటల్ ప్రెప్? అంటే మీరు ఫిజికల్గా ఆర్ మెంటల్గా వాట్ ప్రిపరేషన్ డిడ్ యూ డూ లైక్ ఓకే ఐఎమ్ రెడీ నౌ టు గో ఇన్ టు ద ఇండస్ట్రీ అని? ప్రిపరేషన్ చాలా చేశానండి. అంటే ఐ థింక్ నాకన్నా మా పేరెంట్స్ వేర్ మోర్ సపోర్టివ్. సో అందువల్ల దే ఆల్రెడీ పుట్ మీ ఇన్ డాన్స్ క్లాసెస్ అండ్ అ లాట్ ఆఫ్ క్లాసెస్. అండ్ దానికోసం లైక్ ట్రైనింగ్ అన్నీ చేశాను. సో ఐ థింక్ చిన్నప్పటి నుంచే చేశాను. అండ్ ఆల్సో యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఆ ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అవన్నీ ఒక ప్రిపరేషనే. దాని తర్వాత అత్త ఆల్సో ఐ సీన్ హర్ లైఫ్ చాలా క్లోజ్గా చూశాను కదా. సో డాడీ కూడా ట్రావెల్ అయ్యారు అత్తతో. సో అవన్నీ చాలా హెల్ప్ అయింది యాక్టర్గా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ద ఫస్ట్ ప్రాజెక్ట్ విచ్ యూ గాట్ అండ్ హౌ డిడ్ యూ చూస్? అంటే పర్టికులర్గా స్టోరీ ఆర్ మీరు ఆ క్యారెక్టర్కి సరిపోతారో అని హౌ డిడ్ యూ యాక్సెప్ట్? యా, లైక్ చాలా స్క్రిప్ట్స్ వచ్చాయండి. అంటే చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఇలాంటి ఒక స్క్రిప్టే చేయాలి అండ్ ఆల్సో కంటెంట్ చూడాలి. ఒక కంటెంట్ ఉంటేనే లైక్ ఆడియన్స్ విల్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద ఫిలిం. సో కంటెంట్, ఆ కంటెంట్ ప్రకారం చూస్ చేసుకుంటాను. అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా యూజువలీ సజెషన్స్ ఇస్తారు. అండ్ జస్ట్ లైక్ దట్ అత్త కూడా కొంచెం లైక్ ఆల్ హర్ హిస్టరీ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసి నేను సెలెక్ట్ చేస్తాను. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా బాగుంటుంది. బట్ అవుట్పుట్ వైజ్ ఐ థింక్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ నాట్ వర్క్. బట్ ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ట్రస్ట్ వీవ్ గాట్ ఆన్ ద డైరెక్టర్ అనొచ్చు. బట్ అదర్ దెన్ దట్ స్క్రిప్ట్ వైజ్ నేను సెలెక్ట్ చేసింది అవన్నీ ఇస్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే, ఇలాంటి ఒక క్యారెక్టర్స్ ఉంటేనే నేను చూస్ చేస్తాను. సో ఎలాంటి క్యారెక్టర్స్ యాక్చువల్లీ మిమ్మల్ని బాగా ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటాయి? నేను ఇలాంటిదైతే ఐ విల్ డూ అని వెంటనే ఒప్పేసుకునేవి. ఎలాంటివి క్యారెక్టర్స్ అంటే ఐ థింక్ మోస్ట్లీ ఇఫ్ ఇట్స్ ప్రామినెంట్, మూవీలో ఒక ప్రామినెన్స్ ఉండాలి. ఓకే. ఆ మూవీ స్టోరీతో ట్రావెల్ అవ్వాలి. అంటే వచ్చి హీరోయిన్గా చేసి వెళ్ళడం వేరు. బట్ యాజ్ అ హీరోయిన్ దెర్ షుడ్ బీ సమ్ వెయిటేజ్ టు యువర్ క్యారెక్టర్. అండ్ మీరు కూడా ఒక ఇంపాక్ట్
తీసుకురావాలి, ఆ ఫిలింలో ఒక storyలో, స్టోరీలో ఒక ఇంపాక్ట్ ఉండాలి. సో అలాంటి ఒక క్యారెక్టర్స్ చూస్ చేస్తాను. అండ్ ఆల్సో కొంచెం వర్సటైల్గా ఉంటే, జస్ట్ నార్మల్ ఒకేలాగా ఉండే క్యారెక్టర్స్ ఇట్ షుడెంట్ బీ లైక్ దాట్, బట్ ఇట్ షుడ్ బీ వర్సటైల్. కొంచెం డిఫరెంట్గా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎస్, ఇంట్రెస్టింగ్గా మీకు ఉంటుంది, చూడడానికి కూడా మాకు ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనకి రీసెంట్గా రాబోతున్న సౌండ్ పార్టీలో మీ క్యారెక్టర్ని చూస్ చేసుకోవడానికి వాట్ వాజ్ ద మెయిన్ రీజన్? సౌండ్ పార్టీ టోటలీ స్టోరీ అండి, స్క్రిప్ట్. ఓకే. సో నేను స్క్రిప్ట్ విన్నాను, అంటే స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. అంత ఫన్నీగా ఉండింది స్క్రిప్ట్. ఇట్ వాజంట్ లైక్ చాలా కావాలని కామెడీ వేయడం అలాంటి స్క్రిప్ట్ కాదు. ఇది స్క్రిప్ట్లోనే కామెడీ ఉంది, స్క్రిప్ట్ ఈజ్ ఆల్రెడీ ఫన్నీ. సో అలాంటి ఒక స్క్రిప్ట్ కాబట్టి ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ స్క్రిప్ట్, చేద్దాం. అండ్ నా రోల్ చాలా ఇంపార్టెంట్. సో ట్విస్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని రాసి ఉంటుంది మా టైటిల్లో. సో అలాగే నా క్యారెక్టర్ కూడా ఒక ట్విస్ట్ ఇస్తుంది మూవీలో. సో మూవీ వచ్చి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఓకే ఓకే, సో సంథింగ్ ట్విస్టీ ఇస్ దేర్ అన్నమాట. చాలా ట్విస్టీ ఉంది. ఓకే, స్టిల్ ఆ కామెడీ రిలేటెడ్, ఫుల్ మూవీ కామెడీ అండి. అంటే నా క్యారెక్టర్ కామెడీ ఉండదు, కానీ సిచ్యువేషన్స్ కామెడీగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. సో లైఫ్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా, వీఆర్ పీపుల్ హూ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఎమోషన్స్. సో అలాగే అంటే క్యూట్ హ్యాపీ మూమెంట్స్ చెప్పారు, అలాగే మిమ్మల్ని బాగా బాధ పెట్టిన లైఫ్లో గుర్తుండిపోయిన ఏదైనా బాధ ఉందా? బాధ అంటే థ్యాంక్ఫుల్లీ టు మై పేరెంట్స్ అంత బాధ ఏం లేదు. బట్ ఐ థింక్ యాజ్ అ చైల్డ్గా ఉన్నప్పుడు స్కూల్స్లో చాలా బుల్లింగ్ జరిగాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడెంట్ అండర్స్టాండ్, కానీ నాకైతే ఐ వాజ్ బులీడ్. దెర్ వర్ లైక్ లాట్స్ ఆఫ్ బుల్లింగ్ ఇన్సిడెంట్స్. సో అంటే అందుకే నాకు ఏదైనా స్కూల్స్లో ఏదైనా పిల్లలు వచ్చి చెప్తే లైక్ ఇలాంటి లైక్ ఒక్క పిల్లని అందరూ వచ్చి కొడుతుంటే, సో ఏడిపిస్తే ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ హర్ట్ because that has happened to me. So అందుకే I like bullying అంటే I usually don't like bullying. దేని మీద బుల్లీ చేసేవారు జనరలీ? జనరలీ నేను చాలా సైలెంట్ అండి in school. Nobody will know where I used to sit, or I was invisible. School లో అయితే నేను అస్సలు ఇన్విజిబుల్, కామ్గా ఒక మూల ఎక్కడో ఉన్నావా లేవా ఎవరికి తెలీదు నేను ఉన్నానా లేదా. బట్ ఐ థింక్ నేను చాలా సైలెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ వర్ సమ్ పీపుల్ హూ యూస్ టు కమ్ అండ్ లైక్ పోక్ ఫన్ అట్ ఇట్. కావాలని వాళ్ళు ఏదైనా ఒక కొంచెం ఫేమస్ అవ్వాలని. సో అలాంటి ఒక బుల్లింగ్ జరిగాయి. లైక్ దే యూస్ టు పుష్ మీ అరౌండ్ అండ్ దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ దట్. బట్ ఐ థింక్ దట్ మేడ్ మీ స్ట్రాంగర్. అండ్ ఇప్పుడైతే ఐ కెన్ అండర్స్టాండ్ లైక్ ఇంట్రోవర్ట్స్ ఉంటే, లేకపోతే స్కూల్స్లో ఎస్పెషలీ పిల్లల్లో ఇంట్రోవర్ట్స్ అండ్ చాలా క్వైట్గా ఉంటారు కదా, అలాంటి చాలా ఇష్టం నాకు. బికాస్ ఐ కనెక్ట్ మై సెల్ఫ్ విత్ దెమ్. రైట్. చిన్నప్పుడు సో వాళ్ళు ఎవరైనా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా టచ్లో ఉన్నారా? చాలా మంది ఉన్నారు. లైక్ మిమ్మల్ని పర్టికులర్గా బుల్లీ చేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏమంటుంటారు? యాక్చువల్లీ దే మై ఫ్రెండ్స్ రైట్ నౌ. ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, బట్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ దెమ్. ఓకే. సో జనరల్లీ సిచ్యువేషన్ బట్టి జనాలు మారిపోతూ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా. సో ఒక పొజిషన్ వచ్చిన తర్వాత అప్పటి వరకు చాలా రివర్స్లో నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా మంచి ఓకే ఆన్ స్క్రీన్లో కనిపిస్తుంది, ఒక మంచి పొజిషన్కి వెళ్తుంది అని చెప్పి పాజిటివ్గా అయిపోతుంటారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ విత్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ చూసారా? దట్ ఐవ్ సీన్. అంటే నేను స్కూల్లో అప్పుడే నేను బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. సో అప్పుడైతే నేను చాలా షార్ట్ హెయిర్ స్టైల్ పెట్టుకున్నాను స్కూల్లో అయితే. సో ఒక అబ్బాయి లాగా ఉంటాను, టామ్ బాయ్ లాగా. సో అందరూ లైక్ దే యూస్ టు ట్రీట్ మీ అ లాట్ డిఫరెంట్ స్కూల్లో అయితే. నన్ను వచ్చి చాలా లైక్ దే యూస్ టు బుల్లీ మీ ఆల్మోస్ట్. దేర్ ఆల్సో దే వాస్ బుల్లింగ్. కోఎడ్ స్కూల్ వేరే అది బెంగళూరులో అయితే. సో అక్కడ దే యూస్ టు ట్రీట్ మీ అ లాట్ డిఫరెంట్. ఇప్పుడు వచ్చి ఎవరైతే అవన్నీ చేశారో ఇప్పుడు వచ్చి దే లైక్ very pretty. So that's very sweet. But at the same time I was like, hey, you were telling me all of that kada. Oh, you asked that? Ledo I didn't say that, but it does, like somewhere it is always there in your mind. Okay. A little satisfaction kada. Okay. So everywhere we go ante mana relatives lo gaani kontamandi aunties untaru or like some
ఎల్డర్ పీపుల్ హూ విల్ బి లైక్ ఏంటమ్మా ఇదా కెరియర్ నెక్స్ట్ ఏంటి ప్రాపర్గా చేసుకో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అయ్యో, కదా చాలా experience చాలా. చేశానండి. సో మీకేమనిపిస్తుంటుంది అలాంటి అంటే హౌ డూ యూ యాక్చువల్లీ రెస్పాండ్ టు దట్ క్వశ్చన్స్? Respond ante I'm doing good in my career. So now they're saying and they're like, yeah, it's actually very, you're doing good and we're happy for you. But at the same time, ippudu kuda, like I got a call and they were like, how are you? Enti ee photo pettavu nu Instagram lo. There are a lot of people who give their own suggestions about their own Instagram and stuff. నేను అప్పుడు వచ్చి లేదు నేను పెట్టాల్సిందే అంటే నేను ఇప్పుడు దీంట్లో చేస్తున్నాను కదా, సో ఐ హ్యావ్ టు కీప్ అ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ ఐ హ్యావ్ టు కీప్ పీపుల్ అప్డేటెడ్. రైట్. బట్ ఐ లవ్ మై జాబ్. సో ఎవరు ఏమంటే నాకు నా జాబ్ నచ్చింది, సో నేను అది చేస్తాను. సాఫ్ట్గా ఆన్సర్ ఇచ్చేసి యూ విల్ గెట్ అవే అంతేనా? No, I think they will give their opinion. I'll take it. If it's important, I'll take it. If not, I'll just leave it there. ఓకే, అంత సీరియస్గా రియాక్ట్ కూడా అవ్వరు అనమాట. లేదండి, అంటే దే ఆర్ సేయింగ్ దేర్ ఓన్, వాళ్ళకి తెలీదు, సో వాళ్ళు అంటారు. సో ఐ థింక్ నేను ఉంటున్నాను ఫీల్డ్లో, నేను చూస్తున్నాను, నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏదో డిఫరెంట్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఐ థింక్ ఐ అండర్స్టాండ్ దట్. రైట్. సో ఇండస్ట్రీ అనగానే జనరలీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఉండే ఒపీనియన్ కాస్టింగ్ కౌచ్ కానీ ఇలాంటి మిస్హ్యాప్స్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ విత్ ఫీమేల్ పర్సన్స్. సో అలాంటి సందర్భం మీకు వస్తుంది అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? లైక్ హౌ డూ యూ థింక్ యూ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్స్ లైక్ దట్? అంటే casting couch is I think it is there. I mean, it is there. But at the same time, there is also like a lot of other options too. So people, whoever are have faced that, will probably know about it. కానీ నేనైతే ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. So I don't think so. I Touch have wood, much you to would not go through because about your it. full supporter is all around. Thankfully, Your father is I'm there, so grateful for that. yeah, definitely. So వాటి మీద అంటే like for people who are trying to get into movies, like చాలా మంది ఇన్స్పిరేషన్ గా అస్పైరింగ్ గా ఫిలిం కి రావాలి అని చెప్పి ఊళ్ళో వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి లైక్ స్మాల్ అడ్వైస్, లైక్ ఇవి కాకుండా ది స్టిల్ ద గుడ్ పార్ట్ ఆఫ్ ద మూవీస్ అని చెప్పాలంటే వాట్ ఎగ్జాంపుల్స్ ఆర్ వాట్ అడ్వైజెస్ యూ గివ్? మూవీస్ అంటే ఇట్స్ అ డ్రీమ్ అండి, అదే చెప్పాలి. సో అందరికీ ఉంటుంది ఆ డ్రీమ్లో రావాలని. సో ఐ థింక్ ప్లీజ్ కమ్. మూవీ ఫీల్డ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీల్డ్. మీరు వచ్చి ఇఫ్ యూర్ రియలీ డిటర్మైన్డ్ అండ్ రియలీ హార్డ్ వర్కింగ్, మీరు ట్రూగా ఉంటే ఐ థింక్ ఎనీథింగ్ విల్ వర్క్అవుట్. సో ఐ లవ్ దిస్ ఫీల్డ్. సో ఈవెన్ ఇఫ్ యూ లవ్ ఇట్, it is obviously going to work out someday. Definitely. Just keep hanging in there. Keep trying. Okay. అంటే నేను కూడా ఇంకా I didn't go to so much height. Right. కానీ I'm experiencing it now. Yeah. And the little steps you have yeah, taken. అంటే నాకు చాలా నచ్చింది. So రండి, everybody is going to have their day someday. Wonderful. సో అలాగే ఇప్పుడు మీ రాబోతున్న మూవీలోంచి కొన్ని చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ మీకు చూపించబోతున్నాను. సో దాని గురించి మాకు చెప్పండి. సో దిస్ వన్. Oh, that's basically, yeah, అవునండి. అంటే సన్నీ అండ్ మీ వీ హ్యావ్ దిస్ రియలీ గుడ్ ఫ్రెండ్షిప్ సెట్లో. సో అప్పుడు వచ్చి సన్నీ యూజువలీ టేక్స్ వీడియోస్ ఆఫ్ మీ. ఎప్పుడైతే బిహైండ్ ద సీన్స్ నేను ఏదైనా చేస్తుంటే హీ కీప్స్ టేకింగ్ వీడియో. లైక్ you're doing that, I'll keep eating, he'll keep taking video. Okay. సో అలాంటి ఒక ఇది చేస్తుంటే నేను కూడా ఐ ఆల్సో టేక్ వీడియో ఆఫ్ యూ డూయింగ్ సంథింగ్ ఎంబారసింగ్ గా చేస్తుంటే అప్పుడు నేను వీడియో తీస్తాను. సో హీ వాజ్ లైక్ వెన్ ఐ వాజ్ టేకింగ్ అ వీడియో, ఫ్యాన్ పెట్టుకొని కవర్ చేసుకొని హీ వాజ్ గోయింగ్, సడన్లీ హీ స్లిప్డ్. He's like, I won't post this video anywhere, don't post it anywhere. అది ఒక ఇది లాగా మాకు ఒక we have this competition going on. Okay. Did you see VJ Sunny in Big Boss? అప్పుడు ఫాలో అవ్వరా? అంటే నేను చూసాను, అంటే I saw the cake scene, అది మాత్రం చూసాను. ఆ కేక్ కాంపిటీషన్ అది మాత్రం ఒకటి చూసానండి. అంటే బిగ్ బాస్ లో చూసిన వాళ్ళు సన్నీ అంటే లైక్ హీస్ ఫుల్ ఆఫ్ సో మెనీ ఎమోషన్స్, లైక్ కోపం వచ్చినా చాలా ఉంటుంది, ప్రేమ అయినా చాలా చూపిస్తారు. సో హౌ ఇస్ హీ ఇన్ రియల్, అంటే సెట్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? సెట్ లో హీ వాజ్ బిగ్ బాస్ లో ఎలా ఉన్నారు అలాగే సెట్ లో కూడా హీఈస్ వెరీ ట్రూ. అంటే చాలా ట్రూ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ డైరెక్ట్, అండ్ హీఈస్ ఆల్సో లైక్ హీఈస్ వెరీ ఫన్ టు బీ అరౌండ్ సెట్ లో. అయితే కోపం నేను ఇప్పటి వరకు చూడలేదండి. హీఈస్ వెరీ పేషెంట్. ఓకే.
కోపం అయితే అస్సలు లేదు. చూడలేదు. నేను చూడలేదు. ఓకే. సో, తను మీ వీడియోస్ తీశారన్నారు కదా! సో, సమ్ ఆఫ్ ది ఎంబారసింగ్ వీడియోస్ దట్ హీ టుక్ ఆఫ్ యోర్స్? ఎంబారసింగ్ అంటే ఎంబారసింగ్ తీయలేదు. అదే దట్స్ ద బెస్ట్ పార్ట్. ఆ. చాలా అందమైన వీడియోస్ తీస్తారు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. సన్నీ చాలా అందమైన వీడియోస్ తీస్తారు. అండ్ హీ ఆల్సో పుట్స్ ఇట్ ఇన్ హిస్ ఇన్‌స్టాగ్రామ్ సమ్ టైమ్స్. ఓకే. సో అందుకే నేను కూడా ఎప్పుడైనా ఒకసారి నేను తీస్తాను చూడు. ఎప్పటికైనా మంచి వీడియో. కానీ నా ఫోన్ నా చేతిలో ఉండదు. అదే ప్రాబ్లం. ఓకే. సో యా, ఐ థింక్ హీ టేక్స్ అ లాట్ ఆఫ్ గుడ్ వీడియోస్ అండి. గుడ్ వీడియోస్. ఓకే. సో, వన్ మోర్ లైక్ దిస్ మీ ఇద్దరిది. అది అమ్మాయో సాంగ్ బిహైండ్ ద సీన్స్. ఓకే. సో గుడ్ వీడియోస్ అన్నారు. నాకు మిర్రర్ సెల్ఫీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఎప్పుడైనా డ్రెస్ అవుతే లేకపోతే మేకప్ సెట్లో ఉంటే నేను మిర్రర్ చూస్తేనే చాలు ఒక సెల్ఫీ తీసుకుంటాను, లేకపోతే వీడియో. సో ఐ థింక్ ఐ వాస్ టేకింగ్ అ వీడియో, హీ కేమ్ ఫోటో బాంబ్డ్ ఇట్. ఓకే. రండి, యూర్ ఆల్సో దేర్ కమింగ్ వీడియో తీద్దామని వీడియో తీసాను. సో ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ సెట్. ఆ మిర్రర్లో ఒక బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ దట్ సాంగ్ ఆల్సో కేమ్ రియలీ వెరీ గుడ్ కదా. అవునండి. అండ్ దట్ ఐ థింక్ దిస్ వైట్ అండ్ వైట్ కూడా బ్యూటిఫుల్. అసలు మీ ఇద్దరు కూడా బోత్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ. అండ్ దిస్ వన్ ఫైనలీ బాటిల్ ఫ్లిప్. ప్రమోషన్స్ అప్పుడు మేము చాలా ఆడుకుంటాం. Okay. సో అది బాటిల్ ఫ్లిప్ చేసాం. బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ నాకైతే అస్సలు రాలేదు. ఐ యూస్ టు బీ సో బ్యాడ్ ఇన్ బాటిల్ ఫ్లిప్. హీ వాజ్ అ ప్రో. ఇలా చేస్తే బాటిల్ ఫ్లిప్ ఇట్ స్టాండ్ ఆఫ్. ఓకే. నాకైతే ఐ డోంట్ నో, ఐ వాస్ ట్రైయింగ్ 10 times 20 times రాలేదు. హీ జస్ట్ డిడ్ వన్స్, నించుంటుంది. ఓకే. హీస్ అ ప్రో అట్ ఇట్. ఓకే. వండర్ఫుల్, వండర్ఫుల్. I have one more pic. Wait, this one from your Insta. ఓ యా, ఇది అల్లంత దూరాన ఫర్ ప్రమోషన్స్ వీ కేమ్ ఇన్. ఓకే. సో అప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ కాలేజ్ ప్రమోషన్స్కి వచ్చాము. చాలా మంచిగా సపోర్ట్ చేశారు కాలేజ్లో. ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్వీఎస్ కాలేజ్ సంథింగ్ కదా. రైట్. యా, ఎంవిఎస్. యా, ఎంవిఎస్ కాలేజ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మంచి ఒక పబ్లిసిటీ దొరికింది ఆ కాలేజ్ నుంచి. అంటే అదే కదా మీ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ? యా, దట్ వాస్ మై ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ. అండ్ అంత పెద్ద ఒక ప్రమోషన్ అయితే దట్ వాస్ మై ఫస్ట్ టైం కాలేజ్లో ప్రమోషన్స్ చేయడం. సో తెలుగు ఆడియన్స్ ఎలా అనిపించారు? వెరీ 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 బ్యూటిఫుల్ అండి. అంటే ఇది వెరీ క్లోజ్ టు మై హార్ట్, తెలుగు ఆడియన్స్. సో స్వీట్. అత్తతో అది కూడా అల్లంత దూరానా సెట్స్లోనే. ఓకే. సో అత్త ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు అల్లంత దూరానాలో. సో షీ కేమ్ ఒకే రోజులో చేసి వెళ్ళిపోయారు. సో కానీ ఆ మెమరీ మాత్రం నాకు ఐ థింక్ ఇట్ విల్ బీ దేర్ త్రూ అవుట్ మై లైఫ్. ఓకే. ఒక పెద్ద డైలాగ్ అండి, ఆల్మోస్ట్ 2-3 pages డైలాగ్. వావ్. సో నాకు అత్త ముందు చెప్పాలి. సో అత్త అయితే ఐ ఫెల్ట్ నర్వస్, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అత్త ఒక పెద్ద ఆర్టిస్ట్ అని తెలుసు కదా. సో అత్త ముందు చేయాలంటే నాకు ఒక భయం. అవును. కానీ అది చేసిన వెంటనే షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు క్లాప్ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ టు క్లాప్ ఇన్ ద సెట్. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. ఓకే. చాలా పెద్ద ఒక మెమరబుల్ మూమెంట్. సో ఐ టుక్ అ పిక్చర్, స్టేస్ దేర్. అంటే ఫస్ట్ తెలుగు మూవీలో అత్త పక్కన ఉండడం ఇస్ లైక్ చాలా మంచి మెమరీ కదా. అండ్ ఆ డైలాగ్ ఏమైనా చిన్న ముఖ్యమైన మా కోసం చెప్పగలరా? లేదండి, అంటే ఫార్మా అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. సో అదే ఇట్స్ అబౌట్ మెడిసిన్ అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో అలాంటి ఒక పెద్ద డైలాగ్ చెప్పాలంటే ఐ వాస్ ఫీలింగ్ సో స్కేర్డ్. ఓకే. సో అండ్ జనరలీ యాక్టింగ్లో వచ్చినప్పుడు ఈ డైలాగ్స్ కానీ మెంటల్ ప్రెప్ కానీ ఫిజికల్గా గెట్టింగ్ రెడీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్పెషలీ డైలాగ్స్ అండ్ సడన్గా కెమెరా ఆన్ చేయడం, జనాలు అందరూ చుట్టూ ఉంటారు. సో మీరు ఎలాంటి ప్రెప్ చేసుకుంటారు మీ క్యారెక్టర్ని? అట్లా సచ్ మీరు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ డైలాగ్ చెప్పడానికి ఎలాంటి ప్రెప్ చేస్తారు? నేను ఫస్ట్ సినిమాకి వచ్చిందే ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే కోసమే. సో ఐ థింక్ నేను ఒక క్యారెక్టర్ ఇస్తే ఐ లివ్ ఎస్ దట్ క్యారెక్టర్. యాక్షన్ కట్, దాని మధ్యలో నేను ఆ క్యారెక్టర్లో దూరిపోతారు. ఐ థింక్ అంతే అండి, లైక్ ఫర్ ఎవ్రీ యాక్టర్ అంతే. లైక్ ఆ యాక్షన్ కట్, మీరు ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్ మీరు మెమరీ చేసుకోవాలి అంతే. లైక్ అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్. లైక్ వెరీ సింపుల్ కదా ఎవ్రీథింగ్. అయితే చాలా సింపుల్గా తీసుకుంటానండి నేను. అండ్ ఇట్స్ ఆల్సో లైక్ సంథింగ్ ఐ ఎంజాయ్ అండ్ లవ్ చేస్తే అది ఏం కష్టం అనిపించదు కదా.
సో అందుకే నాకు ఓకే. I love సో it. ఇప్పుడు వస్తున్న సౌండ్ పార్టీలో మీ క్యారెక్టర్ ఆర్క్ రోల్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ ఇస్ లైక్ చాలా తెలివైన అమ్మాయి అండి నేను. వావ్! సో వెరీ వెరీ ఇంటెలిజెంట్, షార్ప్. సో ఐ థింక్ మూవీలో మొత్తం క్యారెక్టర్స్ని అన్ని క్యారెక్టర్స్ని పోలిస్తే ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. ఓకే. సో యా, మా డైరెక్టర్ కూడా అలాగే ఒక క్యారెక్టర్ని నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. Yeah. అండ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మా డైరెక్టర్ సార్, లైక్ నా క్యారెక్టర్ వచ్చి ఇట్స్ లైక్ ధోని లాగా. సో లాస్ట్లో వచ్చి ఒక 6 కొట్టేసి హిల్ చేంజ్ ద హోల్ కూడా. ట్విస్ట్, ఒక చాలా పెద్ద ట్విస్ట్ ఇస్తారని. సో ఐ థింక్ దట్ ఈస్ మై క్యారెక్టర్ మూవీ. ఓకే. ఓకే. సో సన్నీ గారితో కాకుండా మిగతా క్యారెక్టర్స్తో ఏమైనా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందా? పృథ్వీ గారితో చేశాను. ఓకే. సో అతనైతే హీఈస్ లైక్ వెరీ వెరీ ఫనీ. ఓకే. వచ్చి హీల్ కమ్ అండ్ ఆస్క్ మీ, నాకు ఏజ్ ఎంత తెలుసా నీకు? ఇట్స్ లైక్ తెలియదు సార్, ఐఎమ్ 90 years old. ఇట్స్ లైక్ 90 years old మీరు? అవునమ్మా, నువ్వు వెళ్ళి గూగుల్లో చెక్ చేయి. నేను చెక్ చేసి వచ్చాను. లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు అంటే, ఐఎమ్ 90 years. వాళ్ళకేం తెలియదు, నేను చెప్తున్నా కదా ఐఎమ్ 90 years. చూడు, నేను గన్ అని ఎత్తాను ఈ 90 years ఏజ్లో. యూస్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ఫనీ కామిక్ థింగ్స్. అండ్ తర్వాత ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్. దాని తర్వాత మన సన్నీ ఈజ్ ఆల్వేస్ కో-స్టార్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విలన్తో. మన భువన్ సలార్ అని, హీఈస్ ద ఈపీ ఆల్సో ఆఫ్ ద మూవీ. అతనితో కొంచెం కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ శివనారాయణ సార్ ఫైనల్ క్లైమాక్స్ లో ఒక కాంబినేషన్ ఉన్నాయి. ఓకే. సో ఐ థింక్ శివనారాయణ సార్ అక్కడే కనెక్ట్ అయ్యాను. హీఈస్ ఆబ్వియస్లీ అమృతం అనే క్యారెక్టర్ చేసి హీఈస్ వెరీ ఫేమస్ కదా. సో నేను అప్పుడే చూసాను. దాని తర్వాత ఐ వెంట ఇన్ గూగుల్ హిమ్ అండ్ ఐ సా హిమ్. హి వాస్ లైక్, మీరు అమృతం చూసారా? అప్పుడులో ఫాలో అయ్యేవారా? అప్పట్లో లేదండి, అంటే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఓకే. అయితే సార్ అసలు వ్యూవర్స్ అందరికీ అయితే ఆయన్ని గుర్తుపట్టడం అంటే ఇప్పటికీ ఆయన వాయిస్ వింటే అమృతం గుర్తొస్తుంది. అవునండి. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా కానీ హీ ఈజ్ లైక్ యూనిక్. రైట్. బట్ ఇన్ ద సెట్ లో చాలా సీరియస్ గా ఉంటారు. అవునా? హీఈస్ వెరీ ఆపోజిట్. సెట్ లో అయితే హీఈస్ వెరీ కామ్ పర్సన్, కానీ కెమెరా ముందు రోల్ అనగానే ఇంకొకలా మారిపోతారు అనమాట. హీఈస్ లైక్ టోటలీ డిఫరెంట్ అండి. ఓకే. అండ్ ఐ థింక్ ప్రియా గారు అందరినీ నేను సాంగ్లో టైటిల్ సాంగ్ షూట్లో కలిసాను. సో ఐ థింక్ ఎవ్రీబడి వాస్ వెరీ వెరీ గుడ్ టు వర్క్ విత్. ఆసమ్, ఆసమ్. సో కొన్ని క్విక్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓ యా, ష్యూర్. సో స్టార్టింగ్ విత్ యువర్ ఫేవరెట్ యాక్టర్, హీరో. ఫేవరెట్ హీరో ప్రస్తుతానికైతే నాని గారు. ఓకే. సో ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ వస్తే యూ వుడ్ వాంట్ టు యాక్ట్ నెక్స్ట్ టు హిమ్? యా, టోటలీ. అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా ఆయన మూవీలో చేస్తారా, ఆర్ యూ వాంటెడ్ టు బి ద నెక్స్ట్ రోల్? బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ అండి. ఇంపార్టెంట్ క్యారెక్టర్ వస్తే నేను చేస్తాను ఖచ్చితంగా. నాని గారి మూవీలో ఉన్నా చాలు. ఓకే, సూపర్. సో ఫేవరెట్ యాక్ట్రెస్ అయితే? యాక్ట్రెస్ సాయి పల్లవి గారు అంటే ఇష్టం. ఓకే. నేను ఇంకా అత్త అంటారు అనుకుని ఫస్ట్ నాట్ అదర్ దెన్ అత్త ఆబ్వియస్లీ నంబర్ 1. అంటే ఇప్పట్లో ఉన్న యాక్ట్రెస్ అంటే సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. అత్త ఇస్ ఆబ్వియస్లీ షీ ఈజ్ ఐకాన్. ఐ నో యువర్ ఇన్స్పిరేషన్. రైట్. సో వచ్చిందే అందుకే నేను అత్త అత్త వల్ల. కాకుండా అనుకున్నా. బట్ సాయి పల్లవి. సో వాట్ ఇన్స్పిరేషన్ యూ టేక్ ఫ్రమ్ సాయి పల్లవి, లైక్ డాన్స్ ఆర్ హర్? ఎవ్రీథింగ్, ఓవరాల్ యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ. షీ ఈస్ పర్ఫెక్ట్. ఓకే. సో యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్లో పప్పు అన్నం, గీ, దాంతో చికెన్, మటన్ ఏదైనా ఉంటే ఓకే, ఫైన్. ఓకే. యువర్ అ ఫుడీ ఆర్ యు ఆర్ లైక్? ఫుడ్డీ అంటే నేను చాలా సెలెక్టివ్ ఫుడ్డీ అండి. బాగుంటేనే అది ఐ ఈట్ మోర్. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ నాట్ మోర్ దెన్ మై లిమిట్. ఐ గాట్ దిస్ పర్ఫెక్ట్ లిమిట్. అదర్ దెన్ దట్ దాని ఎక్కువ వెళ్తే కూడా అవ్వదు, తక్కువ ఉంటే కూడా అవ్వదు. సో ఐల్ బి లైక్ హావింగ్ ఎ లిమిట్. Hrithika is not an actress. What would she? If I'm not an actress, I don't think so. I don't see myself doing anything else other than acting. You are like totally into acting అండి. Okay. నాకైతే యాక్టర్గా అయితే యూ కెన్ బి ఏ బ్యాంకర్, డాక్టర్, ఏదైనా కావచ్చు. సో అందుకే నాకు యాక్టింగ్. సో సమ్ డ్రీమ్ రోల్, మీరు ఫ్యూచర్లో ఎప్పటికైనా ఈ ఒక్క రోల్ నేను చేయాలి అనిపించే రోల్? ఒక్క రోల్ అంటే నాకు స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ చేయాలని ఒక చాలా పెద్ద ఒక డ్రీమ్ ఉంది నాకు. ఓకే.
ఎనీ పర్టికులర్ స్పోర్ట్స్ ఉమెన్ ఆర్ స్పోర్ట్స్ ఉమెన్ అంటే నాకు ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ డూ లైక్ సమ్ ఐ వాంట్ డూ లైక్ అ వెరీ గుడ్ అథ్లెటిక్ స్పోర్ట్స్ ఉమెన్. ఓకే సో లైక్ someone like PT Usha, something like that. రైట్ So I want to do some sports role. Wonderful, wonderful. It was so cute working with you, like in this session. I Thank you. really had super fun and it was so nice. Thank you. Close చేసే ముందు, like, what is your fitness or your cuteness secret? Cuteness secret? Ah, Always being happy. Whatever might happen, wonderful. staying happy. Okay. సంతోషంగా ఉంటే ఏదైనా చేయొచ్చు అండ్ ఆబ్వియస్లీ ఆ గ్లో వస్తుంది మూవీ ఆన్ యువర్ ఫేస్. సో Okay. ఐ థింక్ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ మై గ్లో. Secret to your glow. Other than that, ఏదైనా చిన్న టిప్ మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలి అంటే సంథింగ్ దట్ గర్ల్స్ కెన్ ట్రై ఆన్, దట్ న్యాచురలీ యూ ట్రై ఆన్. ఓ టిప్ ఐ Yeah. థింక్ ఆబ్వియస్లీ అండి జస్ట్ స్టేయింగ్ హ్యాపీ విదౌట్ ఎనీ స్ట్రెస్. ఏ స్ట్రెస్ ఉన్నా ఏది ఉన్నా జస్ట్ పక్కలో పెట్టేయండి, ఇట్స్ ఓకే. అవన్నీ ఉంటాయి లైఫ్లో. ఎనీథింగ్ ఇస్ గోనా హ్యాపెన్, లైక్ ఎనీథింగ్ whatever happens happens. Okay. You can't change anything. You can't change your past or future. Okay. ఈ ప్రెసెంట్ మీ దగ్గర ఉంది. ప్రెసెంట్లో వర్క్ చేయండి అండ్ జస్ట్ కీప్ యువర్ హెడ్ ఇన్ ద ప్రెసెంట్. ఎంజాయ్ చేసి వర్క్ చేయండి. Enjoy, yeah. యా లైక్ ఫ్యూచర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ కీప్ అ గోల్. ఈ గోల్ నేను రీచ్ అవుతేనే హ్యాపీగా ఉంటాను. నో, దట్ ఈస్ నాట్ ది థింగ్. మీరు ఆ గోల్ ఎప్పుడు ఐ మీన్ రీచ్ అవుతున్నారు కదా, దట్ ఆన్ ద ఆ వే ఆల్సో యూ process కెన్ ని బీ enjoy హ్యాపీ. ఆ చేయాలి. ప్రాసెస్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్. వావ్, వండర్ఫుల్. అలాగే మీ సౌండ్ పార్టీ గురించి ఒక్కసారి ఆడియన్స్తో. సౌండ్ పార్టీ 24th November రిలీజ్ అవుతుంది. సో అందరూ వెళ్ళి ఈ మూవీని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఆబ్వియస్లీ మా ఆన్ ద పోస్టర్ ఆల్సో రాసింది డార్క్ కామెడీ కాదు, బ్రైట్ కామెడీ. సో బ్రైట్ కామెడీ అంటే ఇట్స్ లైక్ టోటలీ డిఫరెంట్. బ్రైట్ కామెడీ అంటే ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండి. మా డైరెక్టర్ గారు అది రాసింది ఎందుకంటే లైక్ మా మూవీలో ఎవరిని టీజ్ చేసి లేకపోతే ఏదైనా డబుల్ మీనింగ్ చేసి ఎనీథింగ్ ఏడిపించి ఏదైనా అలాంటివి ఒక Comedy కామెడీ తయారు ఉండదు. చేయలేదు. Okay. సో ఇట్స్ జస్ట్ టోటలీ క్లీన్ కట్ కామెడీ. Awesome. ఫ్యామిలీ వ్యూవర్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. సో వచ్చి ఈ మూవీని 24th November ఎంజాయ్ చేయండి, థియేటర్స్ నియర్ యూ. థ్యాంక్ యూ. Awesome. It was so wonderful, so cute being with you. And I wish you all the best from Thank our you. viewers Thank you so and much, wish Adi. you all the success and Thank the you. whole team. And అలాగే మేము మా ప్రేక్షకులు కూడా తప్పకుండా మేము మూవీని వాచ్ చేస్తాము. And Thank you. all our wishes to you. Thank you. Thank you so much. Thank you.